సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కేపీ. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకోసం మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వచ్చానమాట. అసలు ఆ కంటెంట్ ఏంటి, ఎందుకు మంచి కంటెంట్ అంటానంటే, మీరు వీడియో కనుక పూర్తిగా నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలి. ఏంటంటే, మీరు వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కనుక చూడగలిగితే ఏదో ఒక పాయింట్లో మీకు 110% సాటిస్ఫై అవుతారు మీరు. డెఫినెట్గా నన్ను నమ్మండి, ట్రస్ట్ మీ. డెఫినెట్గా మీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. మీరు ఆల్రెడీ తమిళ చూస్తున్నారు. సో తమిళ గురించి మాట్లాడే ముందు మీ అందరికీ ఒక చిన్న డిక్లైమర్ అయితే చెప్పు ఉండాలి. సో అదేంటి అంటే, ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ వీడియోలో ఎవరి పేర్లు తీయడం లేదు. సో ఈ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఓకే, ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసేయండి, నో ఇష్యూ. బట్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే చెప్తారు దీంట్లో సబ్జెక్ట్ ఉంది, కంటెంట్ ఉంది, బాగుంది అని. సో అదనమాట నేను చెప్పేది. సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఎవరి పేర్లు తీయలేదు, ఇది ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, కేవలం కల్పితం మాత్రమే. నాకు జరిగినవి, లేదంటే నా ఫ్రెండ్స్కి జరిగినవి, నా చుట్టుపక్కల నేను చూసినవి, వాటిని బేస్ చేసుకొని ఒక అవగాహన తీసుకుంటారు, లేకపోతే లేదు, అదంతా సెకండరీ. వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు అన్న ఒక థాట్లో చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎవరి పేర్లు తీయలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, ఎవరిని తక్కువ చేయలేదు. అసలు ఎవరికి ఎటువంటి సంబంధం లేని కంటెంట్ ఇది. దయచేసి మీకు నచ్చితే వీడియో చివరి వరకు చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. సో మీకు ఏమైనా నచ్చి నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా 110% అయితే మీకు నేనైతే రిప్లై ఇవ్వగలుగుతా. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఎక్కువ ఆన్లైన్లో ఉంటాను కాబట్టి, సో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను కాబట్టి డెఫినెట్గా మీకైతే నేను చేయగలుగుతా. సో మీరైతే తమ్నైల్ చూసారనమాట. సో తమ్నైల్లో ఏముంది అనేది మీరు ఆల్రెడీ ఇందాక చూస్తున్నారు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ మీకు తమ్నైల్లో ఉన్నది చెప్పాలి. అసలు నీవేమిటి, నీ విలువ ఎంత, ఒక కన్నీటి గాథ, ఇది మీకు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే కొంచెం ఈ వీడియో అంతా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, బట్ కాకపోతే క్లిక్ అవుతుంది డెఫినెట్గా. సో వీ విల్ లర్న్ సంథింగ్. మనం ఖచ్చితంగా దీని గురించి కొంచెమైనా నేర్చుకోవచ్చు డెఫినెట్గా. అంటే ఒక పాస్ట్ అనేది, ఆ పాస్ట్లో బతికాం కదా, అది యాక్చువల్లీ అది కళలో జరిగితే బాగుండు. నిజంగా అయితే అంత పెయిన్ తీసుకుంటామో లేదు తెలియదు, కానీ కళ అయితే బాగుండు అని అది రియల్ లైఫ్లో మనకు జరిగిన తర్వాత అనిపించింది. ఆ ఫీల్ అప్పుడు వచ్చింది, ఇప్పుడు రాకపోయినా అప్పుడు వచ్చింది ఆ ఫీల్. సో గాయస్, ఇక్కడ ఏంటంటే ఆ కళ లాంటి బ్రతుకు ఎందుకు అలా జరిగింది, అసలు ఏమైంది, మనం ఎలా తెలుసుకోవాలి దీని గురించి అనేది కంటెంట్ అనమాట. సో మీ అందరి కోసం మళ్ళీ ఇంకొకసారి నేను తమ్నైల్ మీకు పూర్తిగా క్లారిటీగా వివరించిన తర్వాత మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక తమ్నైల్లో మనం చూసుకుంటే, ప్రేమించి మోసపోయాను, నేనేం చేయాలి, ఇప్పుడు ఎవరిని ఎలా అనేది మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ప్రేమించాము లేదంటే మోసపోయాం అనేది నాకు తెలిసి ఫస్ట్ దీని గురించి మాట్లాడతా. ప్రేమించి మోసపోవడం అనేది ఇట్స్ ఏ ఫూలిష్ థింగ్. మనం ప్రేమించాము మోసపోయాం అనేది చాలా చెత్త, ఒక లైక్ ఏ ట్రాష్ అనమాట. ఒక ట్రాష్ అనేది ఆ పదం వాడకూడదు. మనం ఎందుకు వాడకూడదు అంటే, నువ్వు ప్రేమించి మోసపోలేదు. ఎవరిని కూడా ప్రేమించి మోసపోరండి. ఎందుకో చెప్పనా, అసలు నువ్వు దేనికి పనికిరానోడివి. ఒకళ్ళు నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చి నీతో కొన్నాళ్ళు ఉండి, వాళ్ళ తర్వాత వాళ్ళ అవసరం వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ అవసరం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఎట్లీస్ట్ నువ్వు వాళ్ళకు ఒక ఉపయోగపడ్డ, వాళ్ళకి ఎట్లీస్ట్ వాళ్ళకి నువ్వు చాలా నీడ్ అయ్యావు కొన్ని రోజుల వరకు. అసలు దేనికి పనికిరా అంటే, మరి నా ఎమోషన్స్తో ఆడుకున్నారు కదా అంటే, అక్కడ నీ ఎమోషన్స్తో ఆడుకోలే, కాకపోతే నువ్వు తెలుసుకోలేకపోయావు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నీకు మళ్ళీ నేను తమ్నైల్లో కూడా పెట్టాను చూడండి, ప్రేమించి మోసపోయాను, నేనేం చేయాలి, ఎప్పుడు, ఎవరిని, ఎలా. ఒకటండి, మనం ప్రేమించి మోసపోవడం అనేది ఎప్పటికీ జరగదు. కానీ నువ్వు ప్రేమించే అని పదం పెట్టుకొని నువ్వేదో ఇంతే కదా, ఇలానే ఎంజాయ్ చేయొచ్చు, ఇది ఒకటి అడ్డం పెట్టుకొని ఇది ఒక బేస్ పాయింట్ అని నువ్వు తీసుకోబట్టి ఇలా జరిగింది తప్ప, నువ్వు ఇక్కడ ప్రేమించింది లేదు, మోసపోయింది లేదు. అసలు మోసం అనే దానికి తాడు లేదు అక్కడ. మోసం ఎక్కడ జరిగింది? ఒక మనిషి వచ్చారు,
వచ్చిన తర్వాత అది అమ్మాయి లైఫ్లోకి అబ్బాయి అయినా, అబ్బాయి లైఫ్లోకి అమ్మాయి అయినా వచ్చిన తర్వాత వాళ్ళకి నువ్వు అక్కడ ఉపయోగపడ్డావు కదా! వాళ్ళు నిన్ను యుటిలైజ్ చేసుకున్నారు. నువ్వు వేస్ట్ కాలేదు అక్కడ. నీ దగ్గర సుఖమే రాని, నీ దగ్గర డబ్బులే రాని, నీ దగ్గర టైం పాస్ రాని, నీ దగ్గర ఎంటర్టైన్మెంట్ రాని, నీ దగ్గర లగ్జరీ రాని, ఏదైనా రాని సంథింగ్ విల్ గెట్ ఇట్. బట్ ఏదొచ్చినా సరే నువ్వైతే హ్యాపీ కదా. నువ్వు అట్లీస్ట్ యుటిలైజ్ అయ్యావు ఒక మనిషికి. ఆ మనిషికి నీకు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక దశాబ్దం కానీ, ఒక దశాబ్దంకైనా, కొన్ని సంవత్సరాలకైనా నువ్వైతే గుర్తు రాకుండా పోవు కదా. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి చచ్చిపోయేంత కాలం గుర్తుపెట్టుకునేది ఆ మనిషి చేసిన గొప్ప గొప్ప కార్యాలే. ఆ గొప్ప గొప్ప కార్యాల్లో ఈ మోసపోవటం, మోసం చేయటం అనేది ఒక థ్రెడ్, ఒక లైను, ఒక దారం లాంటిది అనమాట. సో ఇక్కడ నువ్వు మోసపోలేదు, ఎవ్వరు మోసం చేయలేరు, ఇక్కడ ఎవరు మోసం చేయలేరు. కాకపోతే వాళ్ళ నీడ్ అయిపోయిన తర్వాత నీతో నాకు ఇంతవరకే నీడ్ అని చెప్పకుండా వెళ్ళిపోతారు చూడండి. దానిని మనం మోసం అనే పేరు పెట్టుకొని ఇట్లా వాడుకుని వెళ్ళిపోతుందని ఫీల్ అవుతుంది తప్ప, వాడుకుని వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోనియండి. అట్లీస్ట్ నేను ఒక మనిషికి ఉపయోగపడ్డా, అట్లీస్ట్ ఒకళ్ళు నా శరీరాన్ని, లేదంటే నా తెలివితేటలని, లేదంటే నా దగ్గర ఉన్న అవసరాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు కొంతకాలం. జాలి పడి వదిలేయాలి మేము, అంతే. ఇక ఉపయోగపడ్డాం, జస్ట్ వాళ్ళకైనా మనం ఎంతో కొంత ఉపయోగపడ్డాం కదా. అది ఎందుకు ఉపయోగపడ్డామని నేను చెప్తున్నానంటే చెప్తా చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, చాలామంది లవ్ బ్రోకప్, లేదంటే లవ్ ఫెయిల్యూరు, ఇలా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత, లేదంటే వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ మనుషులతో మాట్లాడరు. చాలా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా మీకు? వాళ్ళు ఎక్కువ మనుషులతో మాట్లాడరు, కానీ మనుషుల గురించి ఇంకా చాలా బాగా మాట్లాడతారు. మీరు గమనించండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పక్కన ఉండి, అరే నీకు లవర్ ఉందా, నువ్వేనా లవ్ ఫెయిల్యూర్ ఉందా అని అడగండి. వాడి జరిగిన లవ్ కన్నా కూడా పక్కన జనాల గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు నేర్పించిన గుణపాఠం అలాంటిది. ఇక్కడ లవ్ చేసిన వాళ్ళు, లవ్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, దే ఆర్ హ్యాపీ. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఈ పక్కన ఉంటారు చూడండి, ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేస్తారు, నువ్వు ఎలా ఊరుకున్నావు అలా చేస్తే, ఇంత మోసం ఏంటి, ఇంత దగా ఏంటి, ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నారా అని పక్క నుండి మోటివేషన్ ఇస్తారు చూడండి. ఈ పక్కన ఉంటారు ఒక గ్రూప్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది, వాళ్ళకి అప్పటికప్పుడు పుట్టుకొస్తాయి అనమాట అవన్నీ. వాతావరణం సడన్గా మనకు ఎలా మారుతుందో తెలియదు, కానీ అలా మారుతుంది అప్పుడప్పుడు సమ్టైమ్స్. సో అలానే ఒక గ్రూప్ అనమాట. దేవుడు పంపిస్తాడో లేదో తెలియదు, మరి వాళ్ళు వస్తారో తెలియదు, కానీ అది ఫ్యామిలీ రూపంలో రావచ్చు, ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, మీ కొలిక్ రూపం రావచ్చు. నువ్వు ఎవరితో అయితే షేర్ చేసుకుంటున్నావో వాళ్ళందరూ నీకు ఇంకా యమదూతలు అయిపోతారు. ఇంకా వాళ్ళు చెప్పేదాన్ని బేస్ చేసుకుని నీ ట్రీట్మెంట్ మారిపోతుంది. ఇక నీ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది అక్కడ. సో అందుకే చెప్తున్నా, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, కానీ మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు నేర్పించిన గుణపాఠాలు చాలా ఉంటాయి. బట్ వీళ్ళు అది తర్వాత రిలైజ్ అయిన తర్వాత వీళ్ళు తీసుకునేది అంటే, దిస్ ఈజ్ ఏ లెసన్ ఫ్రమ్ మై పాస్ట్. నాకు ఈ గడిచిన కొద్ది రోజుల సమయంలో ఏవైతే వెనకబడిన రోజులు ఉన్నాయో, ఆ రోజుల్లో నేను అనుభవించిన ఒక అత్యంత ప్రమాదకరమైన చరిత్ర అని వాడికే ఫీల్ అవుతాడు తర్వాత. దాని తర్వాత కొన్ని రోజులకి మీరు ఈ మ్యాటర్ గురించి అడిగినా వాడు జస్ట్ ఆ మూమెంటు, ఆ సెకండ్ ఆ మనిషిని గుర్తు తెచ్చుకొని చిల్ అవుతాడు అనమాట. అంతే, సంథింగ్ విల్ బి హ్యాపెన్స్ అండ్ దట్స్ ఇట్. ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది, అబ్బాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడు అని లైవ్లో వెళ్ళిపోతారు. ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడరు. ఇలా జరిగింది, అలా జరిగింది, మేము ఇలా విడిపోయాము, ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, ఇంత సొల్లు, ఇదంతా స్టోరీ అంతా ఎవరు చెప్పరు. ఇక్కడ మనం మోసపోవడానికి ఛాన్సే లేదు. మనం మోసపోవట్లేదు, మనల్ని వాడుకుని వెళ్ళిపోతున్నారు అంతే. వాళ్ళు మనల్ని వాడుకుంటున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోనియండి, చేసేదేముంది, ఇక ఏం లేదు చేసేది. ఎందుకు వదిలేయండి పోనీయండి అంటున్నానంటే, మీరు గమనిస్తే రైట్ నౌ ఇప్పుడున్న జనరేషన్లో వదిలేయండి అని ఎందుకు అంటున్నానంటే, ప్రేమిస్తే వాట్ యు ఆర్ గెటింగ్. ఒకవేళ నువ్వు లవ్ చేసావు అనుకో, ఏది
కొన్ని వాటిని చూసి, కొంతమందిని చూసి నీకు పుట్టే అట్రాక్షను, లేదా నీకు పుట్టే లస్టు, లేకపోతే ఒక మనిషి మీద తెలియని ఒక అనుభూతి, ఇవన్నీ చూసి పుట్టినప్పుడు నీకు చివరికి మిగిలేదేంటో తెలుసా? ఒకటి, నీ తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచలేవు. ఇక లవ్ సక్సెస్ అవుతుంది అనేది ఎవరికయ్యా అంటే రేర్ పీపుల్. ఒకవేళ సక్సెస్ అయినా అది నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. పెద్ద పెద్ద మగోళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళే, కోట్లు ఉన్న వాళ్ళే బ్రేకప్లు అయిపోయిన ఉన్నారు. ఆఫ్టర్ మ్యారీడ్ ఆల్సో. లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా లైఫ్ తీసుకుని పక్క పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే వాళ్ళందరూ సైడ్ చేసేస్తే చెప్తున్నా, ఇక్కడ ఎవరి పేర్లు వాళ్ళలేదు, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే చివరికి నీకు మిగిలేదేంటి? నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు హ్యాపీగా ఉంచలేవు. వాళ్ళు నిన్ను చూసినప్పుడల్లా వాళ్ళకి తెలియని ఒక డిప్రెషన్, ఈడేంటి ఎట్లా అయిపోయాడు, ఎంత సిల్లిగా ఎలా చేసాడు, ఎన్ని తెలిసి అని వాళ్ళదొక డిప్రెషన్, ఓకేనా? వాళ్ళ బాధ నువ్వు చూడలేక, ఈ సమాజంలో కలిసి నువ్వు కొన్ని రోజులు ఉండలేక, ట్రావెల్ చేయలేక, ఎవరిని చూసినా చీ అనిపించేసి ఇదే జరుగుతుంది. నీలో నువ్వు మాట్లాడేసుకొని, నీలో నువ్వు ఆలోచించేసుకొని యు ఆర్ గెట్టింగ్ నథింగ్. వన్స్ ఇఫ్ యూ వాంట్ లీవ్ టు సమ్వన్, ప్లీజ్ లీవ్. వదిలేయు. వాళ్ళని వదిలేయాలనుకుంటే వదిలేసేయి. లేదా దే వాంట్ లీవ్ యూ, ప్లీజ్ సెండ్ హిమ్ విత్ హ్యాపీలీ. ఒక సెలబ్రేషన్ మూడ్లో పంపించేసేసాయి. అలా చెప్పు, ఇఫ్ యూ వాంట్ లీవ్, ప్లీజ్ లీవ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు యూ. నీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. ప్లీజ్ సెండ్ హిమ్ అవుట్ ఇన్ యువర్ లైఫ్, నో ప్రాబ్లం, నథింగ్ విల్ బి హ్యాపెన్. చూడు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా కూడా వాళ్ళని వదిలేయటం మంచిది అంతటితో. ఇక నువ్వు మోసపోలేదు, నువ్వు ఒకళ్ళకి యూటిలైజ్ అయ్యావు అంతే. సో నా వల్ల కొంతమంది బాగుపడ్డారు, నా వల్ల కొంతమంది సుఖపడ్డారు, నా వల్ల కొంతమందికి కొద్దిగా న్యాయం జరిగింది, నా వల్ల కొంతమందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హ్యాపీగా కొన్ని రోజులు నా వల్ల వాళ్ళు ట్రావెలింగ్లో హ్యాపీగా ఉన్నారన్న ఫీల్తో వదిలేయాలంతే. దిస్ ఇస్ ద ట్రూ. వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా రారు. ఒకవేళ అలా వచ్చినా సరే, చూడు, నువ్వు అమ్మాయినైనా అబ్బాయినైనా, ఒక అమ్మాయి ఒక అబ్బాయినైనా, ఒక అబ్బాయి ఒక అమ్మాయినైనా, నువ్వు సముద్రం అంతా ప్రేమించు, ఓకేనా? బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు సముద్రంలో పోయిన అలలు ఎట్లయితే రిటర్న్ వస్తాయో, సో మళ్ళీ నువ్వు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు గట్టు మీదే కూర్చోబెడతావు, నేను వాళ్ళ దగ్గరే ఉంటావు. బట్ సముద్రం ఎవరిక్కడ? అమ్మాయి. ఇక్కడ అలెవరు? నువ్వే. నువ్వు ఎప్పటికైనా అక్కడే ఉండాలి. ఇది జస్ట్ స్టోరీ, మళ్ళీ ఎవరికి సూటబుల్ కాదు, మళ్ళీ మీరు ఎక్కడికో థింక్ చేయొద్దు. కాబట్టి నువ్వు సముద్రం అంత ప్రేమను మంచినా కూడా ఎండ్ ఆఫ్ ది మూమెంట్ నువ్వు సముద్రం అలలాగా వచ్చిపోతుండే ఉంటావు, చూసావా? అక్కడే ఉండాలి, ఆ గట్టు చివర. దయచేసి అర్థం చేసుకో, వెళ్ళిపోయిన రారు. వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా కూడా నీ లైఫ్ మనం కనుక మూవ్ ఆన్ చేసుకోగలిగితే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో, నేను కూడా చెప్పా కదా, ఇది నాకు కూడా సూట్ అవుతుంది ఇది. సో మనకున్న అర్హతకి, మనకున్న దానికి, ఈ మెసేజ్లు వస్తుంటాయి, మనకున్న దానికి మనం ఎప్పుడు ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అబ్బా, మనకి నచ్చిన వాళ్ళు ఎప్పుడు మన లైఫ్లో ఉండరు, మనకు నచ్చిన వాళ్ళు ఎప్పుడు మన లైఫ్లో ఉండరు. ఒకవేళ వాళ్ళకి మనం నచ్చినా కూడా వాళ్ళు మన లైఫ్లో ఉండరు. ఇక్కడ లైఫ్లో ఉండేది ఎవరయ్యా అంటే, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, ఎటువంటి టచింగే లేకుండా, అసలు ముక్కు మొహం తెలియకుండా పెద్దవాళ్ళు తెస్తారు కదా ఎవరో ఒకరిని, అలా ఉండేవాళ్ళు కూడా కొన్ని రోజుల వరకు దే ఆర్ యాక్టింగ్ అనమాట. వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తుంటారు కొన్ని రోజులకి. దాని తర్వాత వాళ్ళకి గొడవలు అవుతాయి. గొడవలు అయిన తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరికి, అప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, అప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి, అప్పుడు వాళ్ళకి ఒక ఎమోషన్ వస్తుంది. ఈ ట్రావెలింగ్లో వాళ్ళు దే బోత్ ఆర్ ఈచ్ అదర్ ఒక అండర్స్టాండింగ్లో అనమాట, ఒక అండర్స్టాండింగ్లో మూవ్ ఆన్ అయిపోతారు. ఒక మూవ్ ఆన్ అయినప్పుడు దెన్ దే రిలీజ్ అనమాట, ఓకే ఇంతే, దిస్ ఇస్ ద లైఫ్, ఇంక దీనికోసం ఎందుకు ఇంత కొట్టుకోవటం, మనం ఫాస్ట్ ఎట్లా తిరిగి రాదు, అయిపోయింది కదా అని చెప్పి అప్పుడు కాంప్రమైజ్ అయ్యి అప్పుడు లైఫ్ని లీడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్ లేదా స్టార్టింగ్ మూమెంట్
సేమ్ ఎక్కడైనా ఇదే ప్రాసెస్, ఎండ్ ఆఫ్ ది డే కూడా సేమ్ ప్రాసెస్ నేను చెప్పింది. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ కన్నా కూడా మనకి అర్హత ఉన్న వాళ్ళకి, మనం నచ్చిన వాళ్ళకి వాళ్ళు మనం కావాలనుకుంటే ఇక్కడ ఒకటే మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదా పెద్దవాళ్ళు తీసుకొచ్చి పెళ్లి చేసినా నువ్వు వచ్చిన వాళ్ళని, అది అబ్బాయినైనా అమ్మాయినైనా ఎలా చూసుకోవాలంటే, నువ్వు సముద్రాన్ని 100 సార్లు తిట్టు, 100 సార్లు అసహించుకో, 100 సార్లు రాళ్ళేయి, మళ్ళీ తిరిగి నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, మళ్ళీ పోతుంది, కాళ్ళ దగ్గరకు వస్తుంది, మళ్ళీ పోతుంది. సో నువ్వు సముద్రం అంతా ప్రేమించాలి, సముద్రంలాగా ట్రీట్ చేయాలి. అప్పుడు నీకు ఇంక భయపడాల్సిన అవసరం లేదు, నీకు ఇంక అనుమానం అవసరం లేదు. నువ్వు ఎక్కడ వదిలేసినా నిర్భయంగా సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, వెనకపోయిన అలలాగా. ఓకేనా? సో ఈ మధ్యలో గొడవలు వస్తుంటాయి కదా, ఆ గొడవలు ఏంటనుకున్నారు, అప్పుడప్పుడు తుఫాన్ వస్తే సముద్రం ఒక 20 మీటర్లు 30 మీటర్లు ఒక 50 మీటర్స్ ముందుకు వస్తుంది. సో ఈ గొడవలు అలాంటివి. మనుషులు కోపం వచ్చినప్పుడు అంతే హైరాన్ అవుతారు, మళ్ళీ కూల్ అయిపోతారు. సో తుఫాన్ అప్పుడప్పుడు వస్తుంటుంది కదా, సేమ్ ఇదే ప్రొసీజర్. మీకు ఇప్పుడు దాకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఉంది, నేను ఇంకా క్లోజ్ చేయను, చాలా చెప్పాలి మీతో. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూస్తే మీకు ఏం అర్థం కాదు. ఒకసారి వినండి, విన్న తర్వాత మీకు ఒక పాయింట్ వస్తుంది మీకు. ఓకే? సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో నేను ఇష్టపడ్డాను లేదా ప్రేమించాను, ఇలా జరిగిపోయింది. సో నేను ఎంతో ఊహించుకున్న జీవితం చాలా బాగుంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది తనతో అని. సో తనంటే ఇక్కడ అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. ఓకే? సో కానీ అది జరగలేదు. ఇప్పుడు అవన్నీ నా ఎమోషన్స్ని క్యారీ చేస్తా, నేను ఎత్తుక్కుంటా, నేను నిరుత్సాహపడిపోయి, నేను వెనకబడిపోయి ఆ పాత జీవితాన్ని వెతుక్కుంటా ఉన్నాం అనుకోండి. బట్ ఇక్కడ ఒకటైతే చెప్తా, నీకు ఒకవేళ తనే ప్రపంచం, తనే జీవితం, తనే అంతా, తను లేకపోతే నేను లేను, తన దగ్గర ఉంటే నేను ఎంకరేజ్ చేసే విధానికి తనకి గ్రో అవుతాడు, తను మంచి పొజిషన్లోకి వెళ్తాడు, లేదా నేను గ్రో అవుతా, నేను మంచి పొజిషన్ తెచ్చుకుంటా, నేను వెళ్ళిపోతా అనే ట్రస్ట్ ఉంటే మీరు వెనక్కి వచ్చినా ప్రాబ్లం లేదు. అట్లా చాలామంది వస్తున్నారులే, కానీ చెప్తున్నా అట్లా 99% జరగదు. ఒకవేళ అలా రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలామంది యాక్సెప్ట్ చేయరు. అలా యాక్సెప్ట్ చేయాలి అంటే ఒకటి గుండెల్లో చాలా ఇది ఉండాలి, గుండెలో చాలా ధైర్యం ఉండాలి అలా యాక్సెప్ట్ చేయాలంటే. వన్స్ నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కావాలని తిరిగి వస్తున్నంటే, అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంటే నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకొని నీ యొక్క మనస్సాక్షిని, నీ యొక్క దీన్ని, నీ యొక్క సంస్కారాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టుకొని తనని నీ జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించాలి నువ్వు వస్తుంటే. అర్థమైందా నీకు? సో కాబట్టి అది ఎక్కడ జరగదు, ఇగ్నోర్. ఇక నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పాలి. లవ్లో మోసపోయాను, ప్రేమించాను, ఎట్లా ఇబ్బంది అయిపోయింది, నా లైఫ్లో నేను చాలా సుఖ దుఃఖాలు చూశాను. ఒకటి చెప్తా నీకు, సుఖం దుఃఖం మనుషులు చాలామంది ఏంటంటే నిజాలు తెలుసుకోరు. లవ్ చేసేటప్పుడు సుఖం ఉంటుంది, ఆ సుఖం అంటే మీరు ఏదో అనుకోవద్దు, మళ్ళీ ఆ సుఖం కాదండి. ఎట్లా చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద మనం 120 లేదంటే 120 ఉంటుందో లేదా ఉంటుంది, 120 లేదా 110 లేదా 90 మీద పోయేటప్పుడు చాలా ఆనందం ఉంటుంది. బట్ చూసేవాడు ఉంటాడు, అరే ఈడేంట్రా బాబు ఇంత స్పీడ్ పోతాడు రా నాయన అనుకుంటాడు. వాడు అనుకుంటాడు అంతవరకే. బట్ ఆ పోయే స్పీడ్లో ఉన్న ఆనందం నీకు ఒక్కడికే తెలుసు. ఆ ఆనందం ముందు వాడు అన్న డైలాగు నథింగ్. ఇక్కడ లవ్లో కూడా అంతే. నువ్వు ప్రేమించేటప్పుడు నీకు చాలా సుఖాలు ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా హ్యాపీ ఫీలింగ్స్ ఉంటాయి, చెప్పుకోలేని ఆనందం ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని. మీకు తెలుసో తెలీదో కళ్ళు కూడా మాట్లాడుకుంటాయి తెలుసా. అది లవ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. కళ్ళు కూడా కళ్ళతోనే మాట్లాడేసుకుంటారు మొత్తం. ఇక ఇప్పుడు ఏదో ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చినాయి, కానీ లేకపోతే అసలు అవసరం కళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ అంతే. ఇక మొత్తం వాళ్ళు కళ్ళతోనే అన్నీ మాట్లాడేసుకుంటారు. తిన్నవా లేదని కూడా కళ్ళతో అయిపోద్ది అన్నీ. ఇక దానికి మోతో పని లేదు, ఇక నోరుతో. బట్ నేను ఇక్కడ మీరు ఒక పాయింట్ ఒకటి నోటీస్ చేయాలి. లవ్ చేయటం అనేది తప్పని నేను చెప్పను, కానీ
లవ్ చేయొచ్చు బై గాడ్ గ్రేస్ అనమాట. సో అది కనుక మీకు 100% మీ సైడ్ అంత పాజిటివ్ ఉంటే, వాళ్ళ సైడ్ అంత పాజిటివ్ ఉంటే లైఫ్ ఇట్ విల్ గో వెరీ స్మూత్లీ, హ్యాపీలీ. లేదంటే లేదంటే లవ్ని కానీ సరే, ప్రేమను ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేసి చూడకూడదు. ఎందుకో తెలుసా, మనల్ని ద్వేషించే శత్రువుతో మనం ఎంత జాగ్రత్తగా అయితే ఉంటామో, మనం ప్రేమించిన అబ్బాయితో అయినా, మనం ప్రేమించిన అమ్మాయితో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అనేది ఒక మనిషిని పాతాళానికి తొక్కుద్ది, అదే అంతరిక్షం దాకా లేపాలన్నా అదే. కాబట్టి ప్రేమ అనే పదంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. సో అదనమాట. ఇక సుఖ దుఃఖాల గురించి నేను ఆల్రెడీ మాట్లాడేసిన, అయిపోయింది. అండ్ నెక్స్ట్ పాయింట్, మనుషులు నిజం తెలుసుకోవాలి. ఆ ఒక్క సెంటెన్స్ గురించి చెప్తా, ఇక అది చెప్పేసి ఇక వీడియో క్లోజ్ చేసేస్తా. సో మనుషులు నిజం తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి, ప్రేమించి మోసపోవడం అనేది అసలు లేని పదం. అది మోసపోవడం అనేది లేదు. ఒక మనిషితో మనకు అవసరం ఉంది, అవసరం తీసేసుకుని వెళ్ళిపోయాను. దాని దగ్గర నుంచి మనం కొద్దిగా గొప్ప నేర్చుకోవాలి. ఓకేనా. మన ఈ లైఫ్ డ్యూరింగ్ ప్రాసెస్లో ద లవ్ ఈజ్ ద, ఈ ప్రాసెస్ అంతా లవ్ చేయలేనోడు మనకన్నా ఇంకా గొప్ప చెప్తారు వాడు. ఏ అమ్మాయిని ఇష్టపడినాడు, ఏ అబ్బాయిని ఇష్టపడినది అమ్మాయి అయితే మనకన్నా ఇంకా ఎక్కువ ఫిలాసఫీలు చెప్తారు వాళ్ళు లవ్ గురించి చెప్పమంటే. ఎందుకు? వాళ్ళు దీని గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి. లవ్ చేసేవాడు ఎప్పుడు లవ్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేయడండి. లవ్ చేయనోడు మాత్రమే అసలు లవ్ అంటే ఎలా ఉంటుందో తెలియక, ఆ ఫీలింగ్ ఏంటో తెలియక ఎక్కువ రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. అందుకే ఏదో ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక పిచ్చి పూకోడు, ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకరికి కనెక్ట్ అయిపోతుంటారు. ఓకే, దట్ ఈస్ సపరేట్ మ్యాటర్. అది వేరే కంటెంట్, అది ఓకే, దాన్ని తీసేయండి. ఓకేనా. సో అదనమాట. సో ఇక్కడ లవ్ అనేది, సుఖ దుఃఖాలు అనేది, ఈ మనుషులు నిజాలు తెలుసుకోవాలనేది ఇవే. మోసపోవటం అనేది లేదు. దే నీడ్ సంథింగ్, వాళ్ళకి ఏదో అవసరం ఉంది, దే కేమ్ టు యూ, వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు. వన్స్ వాళ్ళ అవసరం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. తప్పేముంది దాంట్లో? మేమేమైనా పుణ్యానికి వచ్చినామా, మేమేమైనా గాలికి వచ్చినామా అంటే కాదు. వాళ్ళకి నీది ఎంత అవసరం ఉందో నీకు కూడా వాళ్ళతో అంతే అవసరం జరుగుతుంది ఆ మూమెంట్లో. కాబట్టి ఎక్కడ ఫీల్ అవ్వాలి, ఎందుకు ఫీల్ అవ్వాలి? సో దయచేసి పాజిటివ్గా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ నెగిటివ్ ఏం లేదు. ప్రేమించి మోసపోయాను అనే ఫీల్లో ఉన్న వాళ్ళకి నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ ప్రేమించి మోసపోవడం అనేది లేదు. మన ప్రమేయం లేకుండా మనం ఒక అమ్మాయిని ఇష్టపడడం జరిగింది, లేదంటే ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడడం జరిగింది. ఆ ప్రాసెస్లో మన దగ్గర కొద్దిగా ఏదో తక్కువైపోయింది. సో ఆ కొద్దిగా తక్కువైపోవడం వల్ల, లేదా వాళ్ళ అవసరాన్ని నిమిత్తం మన దగ్గర లేకపోవడం వల్ల, మనం అంత చూపించలేకపోయినంత వలన వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోండి. సో టుడే ఈజ్ మై లాస్ట్ డే, ఇక్కడ దాకే నాకు ఉంది దాంతో ఆ ప్రేమ అనే రిలేషన్షిప్. సో అంతటితో క్లోజ్. ఇక వెళ్ళిపోవాలనుకుంటారో వెళ్ళిపోవటమే, అంతే. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా, హ్యాపీలీ సెండ్ ఇట్ అవుట్. ఓకే. సో నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం, ద పాస్ట్ ప్లీజ్ పర్గెట్ ఇట్ ఫాస్ట్. ఈ పాస్ట్ అంతా మర్చిపోండి. సో ఫ్యూచర్ గురించి ఆలోచించండి. మనకు తగ్గ అమ్మాయి, మన అర్హత తగ్గ అమ్మాయి, ఓకేనా, రావాలి అనుకుంటే వాళ్ళకి నచ్చి వస్తే యాక్సెప్ట్ చేయండి. రాకపోతే మనకి ఎవరో ఒకరు ఉండే ఉంటారు పైన కింద. సో ఎక్కడ కూడా కనెక్ట్ అవుతూనే ఉంటారు. అది ఎంత కామన్ బేస్ పాయింట్ అది. ఓకేనా. బేసిక్గా చాలా జరుగుతుంటాయి సొసైటీలో. జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకేనా గైస్. సో గైస్, ప్లీజ్ డోంట్ థింక్ ఇట్ బై నెగిటివ్ వే. ప్లీజ్ స్టే పాజిటివ్. ఓకేనా. మీరు పాజిటివ్గా థింక్ చేయండి. ఇక్కడ ఎవరి పేరు ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరి పేర్లు తీయలేదు. ఇది ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా. దయచేసి ఎండ్ ఆఫ్ ది నోట్ అయితే ఒకటి చెప్తా. ప్లస్ డోంట్ థింక్ నెగిటివ్ వే. సో మీరు నన్ను తిట్టుకోవద్దు. చెప్పమంటారా? అదేంటంటే, once when you are in love, you fuck a girl will
love you. Okay, girl will love you definitely, but once you love the girl, love fuck you definitely. It's true. Please try to understand. మళ్ళీ చెప్తా, fuck a girl, she definitely love you. Love a girl, she definitely fuck you. That is the truth. What I know in past few years. Okay, please don't think negative way. Please stay positive. ఓకే, ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జస్ట్ డైలాగ్ మాత్రమే. నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మీరు అందరూ మనస్ఫూర్తిగా వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంతటితో వీడియో క్లోజ్. ఐల్ బి టచ్ విత్ నెక్స్ట్ వ్లాగ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన దగ్గర ఎఫెక్ట్లు, ఎమోషన్స్, ఈ దమ్లో ఉంటా వీడియో ఎఫెక్ట్లు ఏమి ఉండవు మన దగ్గర. మొత్తం న్యాచురల్ కంటెంట్, న్యాచురల్గా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ వాచ్ ఇట్, అదర్వైజ్ ఇగ్నోర్ ఇట్, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, ఐ విల్ టచ్ విత్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బై.